స్తోత్ర స్తోత్ర. బైబిలు రెండు అంచులు గల కట్టుకొని రాస్తుంది, మీ అందరికి తెలుసు. అంటే వాక్యానికి రెండు పక్కల పొదునుంది. అది ఎగ్జాంపుల్ బైబిల్ ఏమైనా రాస్తుంది, నీకు నీ సహోదరుడికి ఏమైనా విరోధం కలిగి ఉన్న ఎడల నీ బలిపీఠ దగ్గర బలిని ఏం చేయాలంట, విడిచిపెట్టి మొదటగా ఏం చేయాలి, సమాధాన పడాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 22 అనుకుంటు చూడమ్మా, 23. మత్తయి సువార్త 5:22, 23 చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వాక్యం మనం చదువుతున్నాము. నీవు బలిపీఠం దగ్గర బలి అర్పించుండగా నీ మీద నీ సహోదరుడికి ఏమైనా విరోధము కలదని. ఇక్కడ ఏమన్నా రాస్తుంది, మన మీద ఎవరికైనా విరోధం ఉందేమో, అది నీ గుర్తుకొస్తే కనుక ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా సమస్య, గొడవ అయ్యి కొట్లాట జరిగి ఉందనుకుంటే మొదటగా ఏం చేయాలంట, ఆ బలి అక్కడ వదిలేసి ముందు వాడితో పోయి ఏం చేయాలంట, సమాధాన పడి వచ్చిన తర్వాత మళ్ళీ బలి అర్పించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 23, 24 చూడండి అమ్మా. నీకు నీ సహోదరి మీద ఏమైనా కోపం ఉంటే వెళ్ళరమ్మంటుంది. ఎన్న వాక్యం? 11:25 చదవండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అక్కడేమో నీ మీద నీ సహోదరికి ఏమైనా ఉందేమో, ఇక్కడేమో నీకు నీ సహోదరి మీద ఏమైనా ఉందేమో. అంటే రెండు వైపులా వాక్యం చెప్తుంది. నీకు సమాధానం ఆడితో లేకపోయినా, వాడికి నీతో సమాధానం లేకపోయినా నీ బళ్ళు నీ ప్రార్థన ఆపేసేయి. నీ బలి నీ ప్రార్థన ఆపేసి ముందు పోయి ఏం కావాలంట, సమాధానం. అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నాకు బలి ఇచ్చేది, నాకు ప్రార్థన ఇచ్చేది ముఖ్యం కాదు, మీరు సమాధానంగా ఉండాలని చెప్పాడు. ఉన్నాడా? దేవుడికి మనం ఒక 1000 రూపాయలు ఇచ్చేసి, 1,00,000 రూపాయలు ఇచ్చేసి, 1 కోటి రూపాయలు ఇచ్చేసేది అది ఆయన ఇష్టపడటం కాదు. అని ఏమన్నంటే ముందు నువ్వు బాగుండాలి, నువ్వు సమాధాన స్థితిలో ఉండాలి, నువ్వు సమాధానకరమైన జీవితం చేయాలి, నీ సహోదరుడితో నీకు సమాధానం కలిగి ఉండాలి. నీ సమాధానం నీ సహోదరులో, నీ సహోదరితో నీకు సమాధానం. అంటే దేవుడికి ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన చేసేది ముఖ్యం కాదు, బలి అర్పించేది ముఖ్యం కాదు. దేవునికి కావాల్సిన అంటే సమాధాన పడటము. ఏం పట్టమంట? ఎందుకంటే దేవుడికి ఇష్టమైనది అంటే ఒక మనిషి బాగుండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12 వాక్యం చూడమ్మా. మీరు అడుగుపెట్టే స్థలంలో ఆ ఇంట్లో సమాధానం కలుగుని చెప్తాడు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. దేవుడు ఏమన్నా అంటే ముందు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి ఏం కలగాలన్నాడు, సమాధానం. శిష్యులు కాలు పెట్టగానే ఆ ఇంటికి అంట సమాధానం. అమ్మలు సమాధానంగా ఇంకో కండిషన్ పెట్టాడు, యోగ్యుడుంటేనే ఆ సమాధానం అక్కడ ఉంటుందంట. అది అయోగ్యుడుంటే మీ సమాధానం తిరిగే. ఇప్పుడు జ్యోతి సిస్టరే ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తనకి ఏదో నేను ఇచ్చాను అనుకుందాము ఎగ్జాంపుల్గా, ఆమెకి నాకు మాటలు ఉంటే తీసుకుంటుంది, లేకపోతే ఏముంటుంది నాకు అవసరం లేదు అంటుంది ఆమె. అంతే కదా, ఎవరైనా అంతే కదా, సమాధానం ఉంటేనే ఇష్టపడతారు, ఇస్తే తీసుకోవడానికి, లేకపోతే తీసుకోరు. అలాగే దేవుడు ఏమన్నా అంటే ఆ ఇంటిలో సమాధానానికి యోగ్యుడు. యోగ్యుడు అంటే ఏంటి, సమాధానానికి ఎవరైతే అర్హుడు ఉన్నాడో అలాంటి వాడి దగ్గరే సమాధానం ఉంటుంది. సమాధానాన్ని పొందుకోకుండా కీడు చేసేవాడుగానో శత్రుత్వంగానో ఉంటే సమాధానం అతని దగ్గర ఉండదు. అమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 వాక్యం చదవమా. 10-12 చదవమ్మా. 10, 11, 12. జీవమును ప్రేమించి నిత్య జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడిచ్చే బహుమానం ఏంటంటే సమాధానము. చూడండి, మనం కోట్లు ఆస్తుంది,
సాయంత్రం అవగానే ఏం చేస్తారు? విస్కీ, బ్రాందీ తాగి మత్తుగా భయం, టెన్షను, ఆలోచన. ఏం జరిగిద్దో, ఏం సంభవించిద్దో, ఎవడు చంపేస్తాడో, ఎవడు నా ఆస్తి దోసుకుంటాడో, ఎవడు నా బిజినెస్ తీసేసుకుంటాడని సాయంత్రం అవగానే ఏం చేస్తారు వాళ్ళు? సాయంత్రం కానీ బాటిల్ ఉండే చేతిలో ఫుల్గా తాగుతుంటారు. ఏంటంటే భయం. డబ్బు ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అందం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. కానీ ఏం లేదు జీవితంలో, సమాధానము లేదు. భార్య భర్తలను చూడండి, రోజు కొట్లాటే. ఏం లేదు వాళ్ళకి? సమాధానం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే యోగ్యమైన వాడు కావాలి అంటే మీరు ఏమనుకున్నారు? ఇప్పుడు సమాధానం పొందడానికి కూడా ఒక అర్హత అనుకుంటారు. అర్హత లేకపోతే ఆ సమాధానం అక్కడ ఉండదంట. అంటే ఆ అర్హత కలిగిన జీవితం కదా, అర్హత కలిగిన జీవితం ఉంటేనే ఆ సమాధానం అక్కడ ఉంటుంది. అర్హత కలిగిన జీవితం లేకపోతే ఆ సమాధానం ఆ వ్యక్తిలో ఉండదు. ఇప్పుడు నేను మూర్ఖుడిగానో, క్రూరుడుగానో, దుర్మార్గుగానో ఉంటే సమాధానం దగ్గర ఉంటుందా? ఉండదు. నేను ప్రేమ గలవాడిగా, మంచి దినాలు చూడగోరేవాడిగా, కీడు చేయకుండా మేలు చేసేవాడిగా, మంచి చేసేవాడు ఉంటే సమాధానం నా దగ్గర ఉంటుంది. అదే నరహంతకుడుగానో, ద్వేషించేవాడుగానో, పగబట్టేవాడుగానో, దుర్మార్గుగానే ఉంటే సమాధానం నా దగ్గర ఉండదు. అందుకే రాస్తుంది కదా, మంచి దినములు చూడగోరేవాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదాన్ని అసగించుకొని పలకొని తన పెదవులను కాపాడుకుంటాడు. అలానే ఏం చేయంటాం? కీడు నుంచి తొలగి మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏంటంటే ముఖ్యమైన జీవితంలో సమాధానం. కొంతమంది డబ్బు ఉంది, సమాధానం లేదు. ఇల్లు ఉంది, సమాధానం లేదు. ఉద్యోగం ఉంది, సమాధానం లేదు. కావలసినంత తిండి ఉంది, సమాధానము లేదు. కొట్లాట్లు, గొడవలు, విరోధము, నీ గురించి అట్లా, నా గురించి ఎట్లా, నువ్వు అట్లాంటి, నువ్వు ఎట్లా కానీ, నువ్వు అది చేస్తావు, నువ్వు ఇది చేస్తావు అని ఇలాగ ఎంతోమంది జీవితంలో సమాధానం లేదు. అదే ఈ దినాల్లో మనకు కావాల్సి అంటే దేవుడు చెప్పేది, మనిషికి సమాధానం లేకపోతే నీ యొక్క బలి వ్యర్థమే, నీ ప్రార్థన వ్యర్థమే. అందుకనే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం ఏమని రాస్తుంది? అందరితో పరిశుద్ధత, సమాధానం ఉండాలి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ 3 కండిషన్లు పెట్టాడు. ఒకటి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి, అప్పుడే నువ్వు దేవుని చూస్తావు. అదే పరిశుద్ధత ఉండాలి అందరితో, సమాధానం ఉండాలి అందరితో, అప్పుడు దేవుని చూస్తావు. అంటే ఏంటి? పరిశుద్ధత ఒక ముఖ్యము, రెండోది సమాధానం ఒక ముఖ్యము, అప్పుడే మనం చూడగలుగుతున్నాం. అదే ప్రతి మనుషులు ఏంటంటే సమాధానం అనేది చాలా ముఖ్యం. కొంతమంది చూడండి, మనం చూస్తున్నాము, పొద్దు నుంచి సాయంత్రం గొడ్డులా కష్టపడతారు, ఇంటికాడికి వస్తే సమాధానం ఉండదు. ఇంటికాడికి వస్తే ఏముండదంట? సమాధానం ఉండట్లేదు. ఇంట్లోకి వస్తే కొట్లాట, గొడవ, రోజు అన్నం తినడం మానేస్తారంట. ఎందుకని? తిట్టుకొని కొట్టుకొని అన్నం తినడం మానేస్తారు. కొంతమంది అన్నాన్ని ఇసిరేస్తారు బయటికి. కారణం ఏంటి? గొడవలు. పగలంతా కష్టపడతారు, డబ్బు సంపాదిస్తారు, ఏం లేదు, సమాధానం లేదు. ఎందుకు ఇదంతా చెప్తానంటే ఈ జనాల్లో మనుషులు మనం చూస్తాం, దేశంలో సమాధానం లేదు. ప్రపంచంలో ఒక దేశంలో ఒక దేశం పడట్లా, ఒక రాష్ట్రం అంటే ఒక రాష్ట్రం పడట్లా, ఒక మనిషి అంటే ఒక మనిషి పట్ల, ఒక కుటుంబంలో 4 ఉంటే 4 రకాలుగా ఉంటున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ జనాల్లో సాతాను ఏం చేస్తుంది? సమాధానం పాడు చేస్తుంది. మనుషులు బలంగా ఉండకుండా, ఐక్యతగా ఉండకుండా, ప్రేమగా ఉండకుండా మనుషుల్ని ఏం చేస్తుంది? సాతాను విడదీసే పని చేస్తుంది. ఏం చేస్తుందంటే, సాతానికి బలంగా ఉంటే ఏం చేయాలి? ఇంట్లో 4 ఉంటే 4 విడిపోవాలి, 4 దిక్కుల్లో ఉండాలి. అప్పుడు 4 సాతాను ఏలుబడి చేయగలుగుతుంది. 4 సమాధానంగా ఉంటే, 4 ప్రేమగా ఉంటే, 4 ఐక్యతగా ఉంటే సాతాను ఏం చేయలేదు. వాళ్ళని బలంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ బలాన్ని తీయాలంటే ఏం చేయాలి? విడగొట్టాలన్నమాట. ఏం చేయాలంట? విడగొట్టాలి. విడగొట్టి వాళ్ళకి ఏం చేయాలి? ఒకరంటే ఒకరు పడకుండా, నీ గురించి అలాగ మాట్లాడారు, నీకు ఇలాగ చేశారు, నీ గురించి అలాగ అన్నారు అని ఏం చేస్తారంటే ఒకరినొకరు చెప్పి విడదీసేస్తారు. విడదీసేసిన తర్వాత ఏమైపోతారంటే శత్రులు, పగవారు, విరోధులు అయిపోతుంటారు, కీడు చేస్తుంటారు. ఒకరి ముఖం ఒకరికి చూడరు. రాస్తుందమ్మ చదువు. కీడు చేయవారికి దేవుని ముఖం విరోధంగా ఉంది. చదవండి అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయం 13, 14. కీడు చేయవారికి దేవుని ముఖం విరోధంగా ఉందని రాస్తుంది కదమ్మా. 12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చూసారా? దేవుని కన్నులు నీతిమంతుల వైపు ఉన్నాయి, ఆయన చెవులు వాళ్ళు చేసే ప్రార్థనలు వింటున్నాయి, కానీ
కీడు చేసేవారికి దేవుని ముఖం ఎలా ఉందంట? విరోధం. దేవుడు మనకు విరోధంగా ఉంటే మనం తట్టుకోగలమా? మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడకపోతే మనం అన్నం తినలేము. మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడకపోతే మనం నిద్రపోలేము. మన ఇంట్లో మనిషి మనతో మాట్లాడకపోతే మనం ఏ పని చేయలేము, ఏం కొనలేము మనం. అంతే కదా. భర్తతో సమాధానం లేదా భార్య ఏం చేయగలరు చెప్పండి? ఏమి చేయలేదు ఇంకా. అట్లాగనే దేవుడు కనుక మనకు విరోధంగా ఉంటాడు అంటే దాని అర్థం ఏంటి? ఇక మనం ఏమీ చేయలేము, దేవుని జయించడం మన వల్ల కాదు. అందుకని జీవం గల దేవుని చేతిలో పోటీ ఎంతో భయంకరం రాసిన వాకి. ఎందుకు చెప్తా అంటే కీడు చేసేవారికి దేవుని ముఖం విరోధంగా ఉందండి. అంటే ఏంటి? కీడు చేసేవారంటే దేవుడికి ఇష్టం లేదు, దాని అర్థం. కీడు చేసేవాళ్ళంటే దేవుడికే ఇష్టం లేదు. ఇప్పుడు ఆ సిస్టర్ నాకు ఇష్టం లేదు అనుకోండి, ఆ ముఖం నేను విరోధంగా పెట్టుకుంటాం చిటపట. అది ఇష్టం అనుకోండి, బాగున్నారా వెంటనే ఏమైపోద్ది? ఆ ఫీలింగ్ అంతా మారిపోతుంది. ఇష్టం లేకపోతే వచ్చా ముఖం పెట్టుకొని ఇట్లా అంటారు. అంటే ఏంటి? ఇష్టం లేదు. కానీ దేవుడు కనుక మనకు విరోధంగా అంటే మనం ఏదైనా చేయగలమా? ఆయన్ని ఎవ్వరు గెలవలేరు. ఎవరిని? దేవుని మనుషులు గెలవచ్చు. మనుషుల్ని మనము మాయ మాటలు చెప్పి మనం మార్చవచ్చు, మనకు అనుకూలంగా చేసుకోవచ్చు, కానీ మనం చేసిన తప్పును కప్పుకోవచ్చు, కానీ దేవుణ్ణి గెలవడం అనేది మన వల్ల కాదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కీడు చేసేవారికి దేవుని ముఖము విరోధంగా ఉంది. అందుకే ఏమన్నాడు? అందరితో సమాధానం కలిగి ఉండండి, అదే సమయం అందరితో పరిశుద్ధత కలిగి ఉండండి. మీరిద్దరూ బాగుంటేనే మీరు దేవుని చూస్తారు. అర్థమైంది మీకు? ఇప్పుడు నీ మీద నీ సహోదరుడి విరోధం ఉంటే నువ్వు బలి ఆపేసి, నాకు ముఖ్యం కాదు, ముందు మీరిద్దరు బాగుంటే నా దగ్గర రండి. మీరిద్దరు బాగోకపోతే నా దగ్గరికి రావద్దు. నీ సహోదరుడి మీద నీకు విరోధం ఉంటే నువ్వు ప్రార్థన చేయొద్దు. ముందు ప్రార్థన పక్కన పెట్టు. నువ్వు ముందు ప్రార్థన చేయాలి, పక్కన పెట్టి పోయి వాడితో సమాధాన పడిన తర్వాతే వచ్చి ప్రార్థన చేయి. ఇక్కడేం చదువుతున్నావు? సమాధానం కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. ముందు ఈ రెండు కలిగి నువ్వు మంచిగా ఉండి తర్వాత ప్రభువుని నువ్వు చూస్తావు. అంటే నీ రెండు సరిలేత ప్రభువుని నువ్వు చూడండి. దేవుడు ముందు ఏం చెప్తా అంటే నువ్వు ఇక్కడ మనుషులతో మంచుకుంటేనే నాతో మంచుకుంటావు. వీళ్ళ ముఖాలు నువ్వు చూడగలిగితేనే నా ముఖాలు నువ్వు చూడగలవు. ఈ మనిషి దగ్గర నువ్వు వెళ్ళగలిగితేనే రేపు నా దగ్గరికి రాగలవు. అంతే కదా. బైబిల్ న్యాయంగానే మాట్లాడుతుంది. 2 అంచెల కల్లా కట్టిన వాక్యం. దేవుడు అంటే నువ్వు ఇచ్చే బలి ముఖ్యం కాదు, నువ్వు ఇచ్చే ప్రార్థన ముఖ్యం కాదు, లేక నువ్వు నా దగ్గరికి వచ్చేది ముఖ్యం కాదు. ముందు అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట? సమాధాన పడు. అందుకని కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం ఏమని రాస్తున్నామా? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చాలమ్మా. ఎవరు అనుగ్రహించే సమాధానము? క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయముల్లో ఏలుచుండాలంట. ఎక్కడంట? మన హృదయంలో ఏలుచుండాలి. కొంతమంది చూడండి, ఒక మనిషికి ఇంకో మనిషి అంటే పడకపోతే ఈ మనిషి ఏం చేస్తాడంటే మధ్యలో ఇంకో మనిషిని అడ్డం పెట్టుకొని ఆ మనిషి ఏడిపిస్తూ ఉంటారు, ఆ మనిషికి విరోధంగా చేస్తూ ఉంటారు. పడకపోతే ఏం చేస్తారంటే ఆ మనిషికి ఎంతన్నా కిడి చేస్తారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు మనలో ఏలుబడి చేయకూడదు. ఒక మనిషి ఏలుబడి చేయకూడదు. మనల్ని ఎవరు ఏలుబడి చేయాలి? సమాధానము. చెప్పండి అందరూ. సమాధానం ఏలుబడి చేయాలి. ఒక మనిషి మనకు చెప్తాడు, వాడిని తిట్టరా అంటే తిడతాడు, వాడిని కొట్టరా అంటే కొడతాడు, వాడికి ఏదైనా కిడియని చేస్తాడు. ఒక మనిషి మనం లోబడతాం, సమాధానానికి ఎందుకు లోబడట్లే మనం? సమాధానం వల్ల మనకి కీడు జరగదు, సమాధానం వల్ల మనకు నష్టం జరగదు, సమాధానం వల్ల మనం పాపలో పడిపోము, సమాధానం వల్ల మనం నరకానికి వెళ్ళము. అప్పుడు సమాధానానికి ఎందుకు లోబడం? మనం మనుషుల్లో పడుతున్నాం, కానీ ఎవరు లోబడాలి? మనము సమాధానానికి లోబడాలి. విన్నారా? యేసుడు ఏం చేస్తాడంట? ఆయనే మనకు సమాధాన కారకుడు. అంటే మనకి కీడు చేయడానికి వచ్చాడా, సమాధానం చేయడానికి వచ్చాడా? ఆయనే మనం సమాధానపరిచున్నాడు. దేవుడు మనల్ని సమాధానపరిచి ఆయనే మనకు సమాధాన కారకుడిగా మారాడు అనమాట. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో సమాధానానికి దేవుడు కారకుడు ఉన్నట్లుగా మనము కూడా సమాధాన స్థితిలో సమాధానం పొందేవారుగా మనం కనబడాలి. చాలామంది చూడండి, ఇప్పుడు ఎన్నో దేశాలు కొట్లాడుకున్నాయి, మరి రాష్ట్రాలు కొట్లాడుకున్నాయి, మరి పార్టీలు కొట్టుకున్నాయి, మతస్థులు ఈ మతస్థులు ఆ మతస్థులు కొట్టుకున్నారు, ఈ కులస్తులు ఆ కులస్తులు కొట్టుకున్నారు, ఇలా ఒక కుటుంబంలో అన్నదమ్ములు కొట్టుకున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు, ఇలాగా తల్లి తండ్రి పిల్లలు కొట్టుకుంటున్నారు,
భార్య భర్తలు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటి? సమాధానము లేదు. కాబట్టి మనం ఎదుటివాడిని ఏం చేయాలంటే బైబిల్లో రాస్తుంది, నీకంటే యోగ్యుడిగా ఎంచాలి. ఎక్కడమ్మా అది? నీ 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 సహోదరుని ఏం చేయాలంట? నీకంటే యోగ్యుడిగా ఎంచు అని రాస్తుంది. కొలస్సీ పత్రికైనా చూడండి. ఒకనికంటే ఒకని యోగ్యుడిగా ఎంచుడి. చదవలేదు ఎప్పుడు అన్నమాట. ఏం చేయాలంటే ఒకరినొకడు గణపరిచి ఒకరినొకడు ఏం చేయాలంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి. అతను నాకంటే గొప్పవాడు, అతను నాకంటే తెలియగలవాడు, నాకంటే సామర్థ్యం గలవాడు అని చెప్పేసి అతను చిన్న చూపు చూడకూడదు. అతను ఏం చేయాలంటే మనము గణపరిచి తను ఏం చేయాలంటే హెచ్చించాలి. మొదటి దశలోనికులు 5వ అధ్యాయము, మొదటి దశలోనికులు 5వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. చాలు. చూసారా, స్పష్టంగా రాస్తుంది ఇక్కడ, క్లియర్గా రాస్తుంది కదా, క్లియర్గా రాస్తుంది కదా. 13వ వాక్యం రాస్తుంది, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనిచున్నాను, మరి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. కాబట్టి ఏ మనిషిని ఏం చేయాలంటే మనకంటే గొప్పడు అనాలి. ఇప్పుడు ఒక సిస్టర్ని ఒక విశ్వాసం వచ్చి, అక్క నువ్వు చాలా గొప్పదాని ఒక్క అంటే ఆమె పొంగిపోద్ది. ఇట్లాగా ఏమైందండి, సగం బలం వచ్చేస్తుంది ఆమె ఒంట్లో. తినకుండానే తిన్నంత బలం వచ్చేస్తుంది. అన్న నీ అంత గొప్పవాడు లేడన్నా, అసలు మొన్న నువ్వు ఎంత గొప్ప కార్యం చేస్తావు నీ కుటుంబానికి, లేకుంటే సమాజానికి, లేకుంటే మాకు అనగానే వాడికి ఏమైపోద్ది, గొప్ప సంతోషం, అబ్బానండి ఎంత పొగిడారని చెప్పి. అట్లాగా ఒక శత్రుత్వం లేకుండా, ఒక విరోధం లేకుండా ఏం చేయాలంటే ఒకటి మనం కనపరచాలి. అక్క ప్రైజ్ లాడ్ అక్క, బాగున్నారా, ఏంటక్క మీరు మొన్న కనపడలే, చర్చ రాలేదు, మీరుంటే బాగా ప్రార్థన చేస్తారు, చర్చి నిండుగా ఉంటుంది, అసలు మీ ప్రార్థన ఏంటంటే మాకు ఎంత ధైర్యం వస్తుందో తెలుసా అనగానే జ్యోతి ఏమైపోతుంది. సపోజ్ అబ్బా ఎంత మంచి బిరుదు నాకు ఇచ్చారు. ఎవరైనా అంతే కదా, వాళ్ళు పొగడగానే ఏమైపోతారు, సంతోషం అయిపోయి సరే 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 ఏంటి ఏం సంగతులు, నువ్వు బాగున్నావా, మీ కుటుంబం ఉందా, సరే అంటారు. అట్లా వెంటనే ఏమైతే ప్రేమ కలిగిద్ది వాళ్ళకి. అక్కడ ద్వేషం ఉండదు, విరోధం ఉండదు, శత్రుత్వం ఉండదు. అంతేగాని నువ్వేంటి మొన్న చర్చి రాలా, నువ్వేదో చేసావంటగా వాళ్ళు ఎవరు చెప్పారు నాకంటే ఏమైంది, అక్కడ గొడవ స్టార్ట్ అయిపోద్ది. అట్లా ఎప్పుడు కూడా మనము ఒకరి బలహీనత ఎత్తకూడదు, ఒకళ్ళు హీనపరిచి మనం మాట్లాడకూడదు, ఒకళ్ళని చిన్న చూపు చూడకూడదు, ఒకళ్ళు దూషించకూడదు. ఎవరు కనబడి ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, ప్రేమ అనేక దోషాలను కప్పేస్తుంది. ఏం చేస్తుందంటే ప్రేమనే గొప్ప చేస్తుంది కానీ దోషాలను గొప్ప చేయదంట. అంటే చెడుతనం ప్రతి మనిషి ఉండదు. ఒక సామెత చెప్పారు పాష్ గారు, ఏమని చెప్పారంటే గేది 5 లీటర్ పాలు ఇస్తుందంట, అదే సమయంలో 5 లీటర్ పేడ వేస్తే 5 లీటర్ ఒంటి కూడా పోస్తుందంట. అందులో 3 వస్తాయి, కానీ దాంట్లో కావాల్సింది మనకి చెప్పండి, పాలు అక్కడే పోస్తుంది, పేడ అక్కడే వేస్తుంది, అన్నీ అక్కడే వేస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, తెల్లగా ఉండే పాలు మనం తీసుకోండి, మిగతాది మనకు అవసరం. అలాగే ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. ఎవడో పరిస్థితులు కాదు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమని పొందలేకపోతున్నారు. ఒక మనిషిలో అసూయపడటం పాపమే, ఒక మనిషిని చిన్న చూపు చూడటం పాపమే, ఒక మనిషిని దూరంగా పెట్టి మాట్లాడకుండా ఉండటం పాపమే, ఒక మనిషిని ద్వేషించడం పాపమే, ఒక మనిషితో మాట్లాడకుండా ఉండటం కూడా పాపమే. సమాధానం లేనట్టే కదా. అందుకే ఏమని రాస్తుంది, ఒకడికంటే ఒకడు ఘనంగా ఎంచుకున్నది, ఒకడితో ఒకడు ఏం చేయండి సమాధానం కలిగే. ఈ కూటాల్లో మనం ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి చెప్పండి, సమాధానము. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం, భార్య భర్తలు మాట్లాడుకోకుండా ఉంటే. కోట్లు ఆస్తుంది. మొన్న ఒక న్యూస్ చదివా నేను, ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు, ఒక కొడుక్కి 500 కోట్లు, ఇంకో కొడుకు 500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడంట. చివరికి ఆయన చనిపోతే ఎవరు రాలని చూడ కొడుకులు ఇద్దరు ఎంత ఖర్చు పెట్టాడంట. ఒక కొడుకు 500 కోట్లు ఖర్చాడు పెళ్లికి. ఆస్తులు ఎంత ఇచ్చాడు తెలియదు, ఇంకా ఆస్తులు ఎన్నో కోట్లు ఇచ్చాడు, పెళ్లికి మాత్రం ఒకడికి 500 కోట్లు, ఒకడికి 500 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెళ్లి చేస్తే
తండ్రి చనిపోతే సావుకు రాలేదంట. ఎందుకు ఆ బతుకు? డబ్బు ఉంది, డబ్బు ఇచ్చాడు ఆయన, చూడ్డానికి వెళ్ళలేదు చివరికి. కాబట్టి ఈ దినాల్లో లోకములు ఏంటంటే డబ్బు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కొత్త కొత్త కనిపెడుతున్నారు, ఏంటి ఏదేదో చేస్తారు, కానీ జీవితంలో ఏం చేయట్లేదు, సమాధానం పొందుకోవడం చేత కావట్లేదు, సమాధానంగా జీవించడం చేత కావట్లేదు. అప్పుడు ఈ మనుషులు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరు. దేవుడే ఉన్నాడు, నీ బలి పక్కన పెట్టి ముందు మీరిద్దరు సమాధానం ఉండి, నీ ప్రార్థన పక్కన ముందు సమాధానం ఉండి, నా దగ్గరకు వచ్చే తర్వాత ముందు మీరిద్దరు ఏం చేయాలంట? సమాధానం పరిస్థితి కలిగి ఉండండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయం ఏల్చండి. క్రీస్తు ముఖము కీడు చేసే వాళ్ళు విరోధంగా ఉంటుంది. నువ్వు మంచి దినాలు చూడగోరినట్లయితే, నిత్య జీవాల్లో ప్రవేశం అనుకున్నట్లయితే నువ్వేం చేయాలంటే చెడ్డదాన్ని పడకుండా మంచిదాన్ని మాట్లాడాలి. కాబట్టి దినాల్లో మనుషులు చెడుతనం పెరిగిపోతుందండి, అనేక రకాలుగా పెరిగిపోతుంది. అది మనలో పెరగకూడదండి. నేను కూడా రోజు తలుచుకుంటా ఉంటాను, ఏమని, నేను ఎవరికి కీడు చేయకూడదు, నా వలన ఎవరు బాధపడకూడదు. ఎందుకంటే రేపు నేను పరలోకానికి వెళ్ళాలి. విన్నారా? రేపు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎవరిని బాధపరచకూడదు, ఎవరిని కీడు చేయకూడదు. ఒకసారి సిస్టర్ దగ్గర బాధపడ్డా, కొంతమంది విశ్వాసులు సరిగ్గా చర్చికి రావట్లేదు, నేను అరిస్తే బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, మళ్ళీ గట్టిగా అంటే ఎక్కడ చర్చి మానేస్తారు అని నేను బాధపడుతున్న. సిస్టర్ ఏముందంటే, మీరు ఎవరిని ఏమనొద్దండి పాస్టర్ గారు, మీరు ఎవరిని ఏమనొద్దు, వాళ్ళే తెలుసుకుంటారు, లేకపోతే వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు మనం శత్రువులు అయిపోవటము, మన వల్ల చర్చి మానేసి మళ్ళీ మన గురించి అడ్డగా మాట్లాడటం అంతా ఎందుకు, మీరు మౌనంగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది ఆమె. ఈ దినాల్లో మనం ఎవరికి ఏమి చెప్పినా వెంటనే ముఖం మార్చేసుకునేది, మాట్లాడకుండా ఉండేది, చర్చి మానేసేది, ఇట్లా ఏం చేస్తాంటే మనిషి వెంటనే కూడా ఇదైపోతుంది. అందుకే నన్ను కూడా సరి చేసుకుంటా దేవుని దగ్గర, ప్రభా నా వల్ల ఎవరు బాధపడకూడదు, నా వల్ల ఎవరు చర్చి రాకుండా ఉండకూడదు, నేను ఎవరిని తిట్టకూడదు, ఎవరిని కోపపడకూడదు, నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు ఇచ్చిన ఆత్మలు క్షేమంగా రావాలి, సంఘంలో బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి అని ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తాను. అందుకని ఈ దినాల్లో దేవుడు కోరుకునేది అంటే నీ ప్రార్థన ముఖ్యం కాదు, నీ బలి ముఖ్యం కాదు, నీలో సమాధానం ఉందా లేదా. నా సేవకులు ఇంట్లోకి వచ్చేటప్పుడు సమాధానం పొందడానికి ఏముండాలంట? యోగ్యులుగా ఉండాలి. ఒకసారి ఒక ఇంటికి ఒక పాస్టర్ వెళ్ళాడంట, అది కొంచెం టైం లేట్ అయింది, 9:10 అయ్యిందంట. ఇంటికి వెళ్ళేసరికి తలుపు కొడితే ఆమె తలుపు ఒక చేతి తీసి ఒక చేతి చీపురు పట్టుకుంది కొడతాకి. ఏం చేస్తుందంటే ఒక చేతితో తలుపు తీసి ఒక చేతితో చీపురు కొడతాకి. అంటే మరి మొగుడు వచ్చడానికి ఉందో ఏమనుకుందో తెలియదు, మరి ఆ మొగుడంటే పడదనుకుంటా, రాగానే వాడిని ఉతికిద్ది అనుకుంటా రోజు. అంటే ఎలా ఉందంటే మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారా, ఇట్లా మతి స్థిమితం లేని వారు, మతి భ్రమించిన వారు రాసింది. కాబట్టి ఇది అంతేం చెప్తున్నాను, ఎవరు విమర్శించక కాదండి, లోకములో సహజంగా ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో జరుగుతున్న సంభవాలు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఒకవేళ మనం పోగొట్టుకుంటే తిరిగి సమాధానం మనం కలెక్ట్ చేయాలి. ఒకవేళ కోపమో ద్వేషమో విరోధమో శత్రుత్వం ఉంటే ఒకరిని మనం గణపరచకుండా హీనంగా చూసినట్లయితే తిరిగి మనం వాళ్ళని గణపరిచి సమాధానం కాపాడుకోవాలి. అందరితో సమాధానం కలిగి పరిస్థితి కలిగి ఉండి అప్పుడే దేవుని మనము చూస్తాం. కాబట్టి దేవుడు మనలో ఉన్న చెడుతనం అంతా తొలగించి సమాధానం ఉంటాకి, ప్రేమగా ఉంటాకి, అందరితో కలిసి ఉండడానికి, పరలోకానికి వెళ్ళి దేవునితో ఉంటాకి దేవుడు సహాయం చేయట్లే. కొంచెంసేపు పోరాడి ప్రార్థించదాం. యేసు రాజా, మా జీవితాల్లో తండ్రి మేము సమాధానంగా ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, విరోధం ఉండకూడదు, పగలు ఉండకూడదు. ప్రభా మీకు స్తోత్రం. మా జీవితం సాతానికి చోటిచ్చే జీవితం ఉండకూడదు అయ్యా. మా బలి ముఖ్యం కాదు, మా ప్రార్థన ముఖ్యం కాదు, మేము సమాధానం ఉంటే ముఖ్యమని మీరు చెప్తున్నారు. ప్రభా మీకు స్తోత్రం. మా జీవితంలో ఏదైతే మేము కోల్పోయినామో, ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఏ విషయంలో అయితే మీకు దూరంగా ఉన్నామో, ఏ విషయంలో మేము నష్టపోయినామో తండ్రి, ఎవరు మాకు శత్రులుగా ఉన్నారు, విరోధులుగా ఉన్నారు, పగవారు ఉన్నారు అయ్యా, మేము ఎవరితో సమాధానం లేకుండా ఉన్నామో, ఎవరితో ప్రేమ లేకుండా ఉన్నామో, ఎవరితో పరిశుద్ధత లేకుండా ఉన్నామో అయ్యా, దేవుని ముఖాన్ని చూడలేని వారికి ఉన్నామో, మరి కీడు చేసే వారికి దేవుని ముఖం విరోధంగా ఉంటుందని చెప్తుంది. కాబట్టి మేము దేవుని విరోధస్తులు మేము కనపడకూడదు. ప్రభా మా జీవితం అంతా కూడా మహిమకరంగా మీరు మార్చండి, మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. యేసయ్యా మీ కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి.
యేసయ్యా మీ కృప దయచేయండి ప్రభా, మీకు స్తోత్రం. మాలో సరైన ఒక మార్పు దయచేయండి, సరైన ఒక ఎదుగుదల దయచేయండి. మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరాలు చేసే దేవుడు. అయ్యా మేము ఎల్లప్పుడూ మీరు నిలబడాలి, పరలోకానికి వచ్చి ధైర్యంగా నిలబడాలి. అయ్యా మేము దేవునితో కనపడాలి, సాతాను మాతో కనపడకూడదు, శత్రువులు మాతో కనపడకూడదు, విరోధులు మాతో కనపడకూడదు, పగవారు మాతో కనపడకూడదు, ఎవరు మా మీద నేరము మోపకూడదు. మేము ధైర్యంగా మీ సన్నిధికి వచ్చి నిలబడాలి, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిరపరాధులుగా, అనిందులుగా, పాపము దోషము లేని వారిగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మహిమగల సంఘముగా మేము కనపడాలి ప్రభా. మీకు స్తోత్రం ప్రభు. మన జీవితాల్ని ఆ విధంగా మార్చినట్లుగా పరిశుద్ధత కలిగి, సమాధానం కలిగి, ఎలాంటి శత్రులు విరోధులు లేకుండా దేవుని ఎదుట వెళ్ళి ధైర్యంగా నిలబడే భాగ్యాన్ని తెచ్చేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్రం. అలాగే మనము దేవుని వల్ల ఆశ్రయించబడిన ప్రజలమి. ఎవరమంట? దేవుని వల్ల మనం ఎవరమంట? ఆశ్రయించబడిన ప్రజలమి. దేవుడు మనల్ని ఆశీర్వాదంగా ఉంటాకే యేసుప్రభు మన దగ్గరికి వచ్చాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చివరి వాక్యం చదవమా. అపోస్తులు 3 చివరి చదవండి. మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. యేసు ప్రభు ప్రతి మనుషుల దుష్టత్వం, చెడుతనాన్ని నుంచి తప్పించి మనల్ని ఆశీర్వదించడానికి తండ్రి అని దేవుడు కుమారుని పంపించాడు. అంటే మన పాపంలోను, శాపంలోను, దోషాల్లో ఉండి మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. కానీ దేవుని ఉద్దేశం అంటే ప్రతి ఒక్క మనిషిని దుష్టత్వాన్ని తప్పించి మనల్ని ఆశ్రయించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మీరు ఆశీర్వాదం పొందడానికి మీరు పిలువబడ్డారని రాస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడెనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అంటే ఏంటి? ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. వాళ్ళు దూషించడం ఏం చేయాలి? ప్రతిగా వాళ్ళని దూషించొద్దు, తిరిగి ఏం చేయాలి? వాళ్ళకే దీవించండి. అంటే ఏంటి? మనం బ్లెస్సింగ్గానే ఉండాలి, దేవుని ఆశీర్వాదం పొంది మనం అందరం దీవించాలి. విన్నారా? మనం ఆశీర్వాదం పొంది మనం ఏం చేయాలంట? దీవించాలి. శపించే వాళ్ళు మనం ఉండకూడదు. శపించేది ఏముందండి? ప్రతి వాళ్ళు శపిస్తారు, ప్రతి వాళ్ళు శపిస్తారు. శపించేది ఏముంది? గొప్ప కాదు, దీవించేది గొప్ప. ఒక మనిషికి కలగజేసేది గొప్ప, ఉన్నాడిని పోగొట్టి వాడిని నాశనం చేసేది గొప్ప కాదు. కొంతమంది బెదిరిస్తారు, నాతో పెట్టుకుని నువ్వు నాశనం అయిపోతావు, నేను ప్రార్థన చేస్తూ నాశనం అయిపోతావు, నేను నాతో పెట్టుకుంటే నేను కాళ్ళు ఎత్తి ప్రాణం చేస్తాను, నేను చేతి ఎత్తి ప్రాణం చేస్తాను. కొంతమంది ఒంటి కాలం నిలబడతా, ఒంటి మోకాల నిలబడతా, ఎదరాలతో పెట్టుకున్నావు, అడ్రస్ ఎక్కడ పోతావు. కొంతమంది ఇట్లా రకరకాలుగా బెదిరిస్తున్నారు. అది ముఖ్యం కాదండి. నీ వలన ఒక మనిషి దీవించబడి, నీ వలన దీవెన పొంది, ఫలాని వ్యక్తి వలన దీవెన పొందాను, బాగుపడ్డానని మన గురించి గొప్పగా గ్రేట్గా చెప్పేది మనకు కావాలి. ఆయన వల్ల నేను నాశనం అయిపోయానంటే దానివల్ల గొప్పతనం కాదు కదా. అతని వల్ల నేను నాశనం అయిపోయాను, అతను శపించాడు, నన్ను నాశనం అయిపోయాను కోరుకున్నాడు, అది గొప్ప కాదు. నీ వలన ఒక మనిషి ఆశ్రయించబడాలి. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏమని రాసిందా? అపోస్తులు 3 చివరి వాక్యం ఏమని చదివి మనము? ప్రతి వాని యొక్క వాని దుష్టత నుంచి తప్పించి. అంటే ఏంటి? చెడ్డవాళ్ళే, మంచి వాళ్ళు కాదు, చెడ్డ వాళ్ళందరిని కూడా చెడుతనంలోంచి తప్పించి వాళ్ళని దీవించక యేసుప్రభు వచ్చాడు. పాపులు నాశనడానికి రాలా, పాపులు రక్షించడానికి వచ్చాడు. మన లోకంలో అందరూ చెడ్డవాళ్ళమే, లోకములు అందరూ చెడ్డవారే. కానీ చెడ్డవారిని ఏం చేశాడంటే చెడుతనం నుంచి తప్పించి వాళ్ళు దీవించక యేసుప్రభు వచ్చాడు. అందుకే దేవుని వాక్యం చదివి 1 పేతురు 3:9లో మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషం చేయొద్దు, మీరు దీవించండి. శపించేవాడిని ఏం చేయాలంట? దీవించండి. కాబట్టి దేవుని బిడ్డ మనం ఈ దినాల్లో ఎన్నో విషయాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం.
దేవుడేమో మనల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. మనం ఆశీర్వాదానికి వారసులో ఉండాలి దేవుడు మనం పిలుచుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తా అంటే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. ప్రార్థన మానేసి, విశ్వాసం లేకుండా, ఉపవాసం లేకుండా, బైబిల్ చదవకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, ఇలాగ ఎన్నో విషయాలు ఏం చేస్తాంటే ఇతరులతో ప్రేమ ఉండకుండా, ఎన్నో ఆశీర్వాదాలు మనకు తెలియకుండా మనలోంచి పోతున్నాయి. దుష్టత్వము ఏమంటది? దుష్టత్వము అంటే సాతాను క్రియలు, అవి చెడు క్రియలు. విన్నారా? కాబట్టి ఆ చెడు క్రియల వల్ల మన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. అందుకే దినాల్లో దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదంగా మార్చాలి. దావీదు అడిగాడు, అయ్యా నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం ఆశీర్వదించబడుగాక అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి. అందుకని దేవునికి సన్నిధిలో ఈ సమయాన్ని మనం ప్రార్థన చేద్దాం. మన సంఘము, మన సేవకులు, మన సేవ, మన విశ్వాసులు అందరూ కూడా ఆశీర్వాదంగా ఉంటాయి. దేవుడు అందరినీ ఆశీర్వదించినట్లుగా ప్రార్థించదమా. యేసు రాజా మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మేము దుష్టులమైనప్పటికీ, దుర్మార్గులమైనప్పటికీ మమ్మల్ని దుష్టత నుంచి మళ్ళించి, తప్పించి, మమ్మల్ని ఆశీర్వదించాక మీరు లోకానికి వచ్చారు ప్రభా. మేము మంచివాళ్ళం కాదు ప్రభా. మా